నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర్ బాలికలు, చిన్నపిల్లలకు పుష్టికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామని ఐసీడీఎస్ కొరసపాడు ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరులో జరిగిన పోషకాహార పక్షోత్సవాల్లో కృష్ణకుమారి పాల్గొని ప్రసంగించారు. ప్రాజెక్టు పరిధిలోని అద్దంకి, పంగులూరు, కొరసపాడు మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర్ బాలికలు, చిన్నపిల్లలకు అవసరమైన రాగులు, జొన్నలు, కొర్రలు, మినుములు మొదలైన పుష్టికరమైన చిరుధాన్యాలతో వంటలు తయారు చేసి అందిస్తున్నామని, ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. 15 రోజుల పాటు జరిగే పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా ఏ పదార్థాల ద్వారా మంచి పోషక విలువలు ఉంటాయి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగులూరు సెక్టర్ సూపర్వైజర్ జయప్రద, 3 మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఆకుకూరలు తినడం గురించి, ఏం పల్సెస్, సీరియల్స్, మాంసకృతులు ఉండేటువంటి ఆహార పదార్థాల గురించి, రాగులు మరియు ఈ కొర్రలు అన్నిటి గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాసంగల్పాడు పిహెచ్సిలో తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా నిర్వహించడం జరుగుతోంది. అంటే ప్రత్యక్ష ప్రదర్శన అంటే అక్కడికక్కడే చేసి చూపించడం అనమాట. ఆకుకూరలతో పకోడీ మరియు మినుములతోటి సున్నుండలు, మినుములతోటి చక్రాలు ఇలాంటివి కూడా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పంగులూరు గ్రామంలో ఇది మండల హెడ్ క్వార్టరు. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ప్రదర్శించారు. వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. వేరుశనగ పప్పుతోటి బెల్లం వేసి పాకాలు పట్టారు. ఈరోజు జరిగింది. అటుకులతోటి పోహాలు అలాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాలు 3 మండలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు కొరసపాడు నుంచి సిడిపో అని మాట్లాడుతున్నాను.